The fifth seal. This message by Brother William Marion Branham was delivered on Friday evening, March 22nd, 1963 at the Branham Tabernacle in Jeffersonville, Indiana, USA. ఐదవ ముద్ర అను ఈ వర్తమానమును అమెరికా దేశంలోని ఇండియానా రాష్ట్రములో గల జెఫర్సన్విల్ పట్టణములో గల బ్రెన్హామ్ టాబర్నకల్లో 1963 సంవత్సరం మార్చి మాసము 22వ తేదీన సహోదరు విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు ప్రసంగించున్నారు. ఇప్పుడు మనము ప్రార్థన కొరకు తలలు వంచుకుందాము. Gracious Heavenly Father, the Almighty God, who brought again Jesus Christ from the dead and has presented Him to us in this last days in the power of the Holy Spirit, we are grateful for these mighty visitations of the immortal God. కృపగల పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతులకు దేవా, ఎవరైతే యేసుక్రీస్తును మృతుల్లో ఉండి తిరిగి లేపి మరియు పరిశుద్ధాత్మ శక్తితో చివరి దినాలలో ఆయన మాకు ఎవరు అనుగ్రహించారో అట్టి అమర్త్యుడైన దేవుని యొక్క ఘనమైన ఈ సందర్శనములకు మేము కృతజ్ఞులమై ఉంటున్నాము. And now, Father, we are facing another hour, an hour which might change the eternal destination of many people. ఇప్పుడు తండ్రి, అనేక మంది ప్రజల యొక్క నిత్య మార్గాన్ని మార్చునటువంటి మరి ఒక గడియను మేము ఎదుర్కొనుచున్నాము. And to approach this, Lord, we are insufficient, because it is in the Scriptures that the Lamb took the book and opened the seal. ప్రభువా, ఇది సమీపించుటకు మేము అపాత్రులము. ఎందుకనగా అది లేఖనములోనున్నది. గొర్రెపిల్ల గ్రంథమును తీసుకుని ముద్రలు విప్పెను. O Lamb of God, come forward. We pray, we call on you, Lord, the great Redeemer. Come forth and show us your plan of redemption that's been hid through the years. Breaking this fifth seal for us tonight, Father, and revealing what's beneath that seal for us. ఓ దేవుని గొర్రెపిల్ల, ముందుకు రావాలని మేము ప్రార్థించుచున్నాము. ప్రభువా, బహోన్నతులకు విమోచకుడా, మేము నిన్ను పిలుచుచున్నాము. ఈ రాత్రి మా కొరకై ఈ 5వ ముద్రను విప్పి సంవత్సరముల తరబడిగా మరుగయ్యున్న నీ యొక్క విమోచన ప్రణాళికను ముందుకు వచ్చి మాకు చూపించుము. తండ్రి, ఆ ముద్ర కింద ఏమున్నది మాకు బయలుపరచుము. That we might go away better Christians than we are now, might be better fit for the task that lays ahead. We asked it in Jesus' name. Amen. తద్వారా ఇప్పటికంటే మేము మంచి క్రైస్తవులుగా వెలుదుము కాక, తద్వారా మా ముందు ఉంచబడిన పనికి మంచి అర్హులుగా ఉందుము కాక, యేసు నామములో మేమిది అడుగుచున్నాము. ఆమేన్. కూర్చోండి. Good evening, friends. I deem this a grand privilege to be here tonight on this great event. I don't know anywhere that I could feel better at than to be on the work of the King. స్నేహితులారా, సాయంకాల వేళ శుభాలు. ఈ గొప్ప సంఘటన బట్టి ఈ రాత్రి ఇక్కడ ఉండుట ఘనమైన తరుణమని ఎంచుచున్నాను. రాజు యొక్క పని మీద ఉండుట కంటే మరొక శ్రేష్టమైనదిగా భావించున్నది ఇంకొకటి ఎక్కడా లేదని నేను అనుకుంటున్నాను. And now, coming especially on these lessons where we are just waiting, if He would not reveal it to me, I could not give it to you. I'm not trying to use any of my own thoughts or anything, just as He will give it. That's right. మరియు ఇప్పుడు మనము దేని కొరకు ఎదురుచూచుచున్నామో, ప్రత్యేకించి ఈ పాఠములకు వచ్చుచున్నాము. అది ఆయన నాకు బయలుపరచనట్లయితే నేను దానిని మీకు ఇవ్వలేను. నా స్వంత తలంపులను మరి దేనినూ
వినియోగించుటకు నేను ప్రయత్నించట్లేదు. ఆయన ఇచ్చినట్లుగానే అంతే. And I'm sure that if I don't use my own thoughts and it comes in the way it has and all through life it's never been wrong, it won't be wrong this time. మరియు నేను నిశ్చయంగా నా స్వంత తలంపులను వాడనట్లయితే అది తన దారినే వచ్చును. జీవితకాలమంతా అది తప్పుగా ఉండలేదు. ఈసారి కూడా తప్పుగా ఉండదు. Now we're just gloriously and very, very thankful for what He has done for us. A great, mysterious hand of the living God. ఇప్పుడు ఆయన మన కొరకు చేసిన మహిమగల దాన్ని బట్టి ఆయనకు ఎంతగానో కృతజ్ఞులమై ఉంటున్నాము. గంభీరమైన జీవముగల దేవుని హస్తము వాటిని చేయుచున్నది. What greater thing could be? How much more a privileged people could we be than to have in our presence the King of Kings, Lord of Lords. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును మన మధ్యలో ప్రసన్నమయుండుట కంటెను శ్రేష్టమైంది మరి వేరొకటి ఏదీ కలదు. అందరికంటే చాలా భాగ్యవంతులైన జనులుగా ఉన్నాము. We would probably blow the whistles and hoist the flags and lay out the carpets and everything for the president of the nation to come to the city. దేశం యొక్క అధ్యక్షుడు నగరంలోకి వచ్చుట కొరకు మనము ఈలలు వేస్తాము మరియు జెండాలు ఎగరవేయుదము మరియు తివాచీలు పరుస్తాము. But just think, that would be all right and it'd be an honor to the city. But think, in our little humble tabernacle tonight, we're inviting the King of Kings. అయితే ఆలోచించు, మన యొక్క చిన్న మందిరములో ఈ రాత్రి రాజులకు రాజవు మన యొక్క దేవుని ఆహ్వానిస్తున్నాము. And he don't desire carpets to be thrown out and so forth. He desires humble hearts to be laid out, so that He might take these humble hearts and reveal to them the good things that He has in store for all those who love Him. మనము కాదు, ఆయన తివాచీలు పరవడము మొదలైనవి కోరుటలేదు. ఆయన దీన హృదయములను పరచవలని కోరుచున్నాడు. తద్వారా ఈ దీన హృదయములను తీసుకుని ఆయన ప్రేమించు వారికై ఏ మంచి వస్తువులు భద్రపరిచాడో అవి వారికి బయలుపరచును. Now, we asked, and I've got a testimony that I would like to give. Now, if I'm mistaken on this, I just heard it, and I could be that I'm wrong, but I think the people are here, and that the testimony applies to. ఇప్పుడు మనము అడిగిన్నాము, నేను ఇచ్చుటకు నా యొద్ద సాక్ష్యమున్నది, దానిమీద పొరపడ్డాను, ఇప్పుడే అది విన్నాను, నేను తప్పు కావచ్చును, అయితే సాక్ష్యము సంబంధించిన ప్రజలు ఇక్కడ ఉన్నారు. And then a few days ago, when I was out to my home now in Arizona, we got a call that said there was a little boy that had rheumatic fever. తర్వాత కొన్ని దినముల క్రితము ఆరిజోనాలో నా గృహములో నేనున్నప్పుడు ఒక చిన్న బాలుడు వాతరోగ జ్వరంతో ఉన్నాడని మాకు ఒక పిలుపు వచ్చినది. And that goes to the heart. And he was his father and mother, such darling, precious friends of mine. It was one of our deacons here at the church, Brother Collins. మరియు అది గుండెకు చేరుతుంది. అతని తండ్రి, తల్లి నాకు బహు ప్రియమైన మంచి స్నేహితులు. అతను ఇక్కడ సంఘ పరిచారకులలో ఒకరు, సహోదరు కాలిన్స్. His little boy, little Mikey, Joe's playmate, was suffering with rheumatic fever of the heart. And the doctors had sent him home, put him in the bed, and told the parents not to even let him up, and to raise his up, take a drink of water, take it out of a straw. He was so bad.
అతని చిన్న బాలుడు చిన్న మిక్కీ జోయ్ యొక్క తోటి ఆటగాడు గుండెకు సంబంధించిన వాత జ్వరంతో బాధపడుతున్నాడు. మరియు వైద్యులు అతని పడక మీద పరుండుబెట్టమని ఇంటికి పంపారు. కదల్చవద్దని లేక తల పైకి ఎత్తవద్దని, త్రాగుటకు నేనివ్వమని తల్లిదండ్రులు చెప్పాడు. గొట్టము ద్వారా ఇవ్వమన్నారు. అతను చాలా దురస్థలో ఉన్నాడు. And the parents faithful comes to the tabernacle here and believes. మరియు తల్లిదండ్రులు నమ్మకస్తులు, నమ్మినవారు ఇక్కడ మందిరానికి వచ్చువారు. And a few nights ago, not trying to wait, we announced healing services on Sunday, but seeing that we're going to have to answer questions, so then we had to omit the healing service. కొన్ని రాత్రుల క్రితము నిదానించకుండానే ఆదివారం స్వస్థత కూటమున్నదని మేము ప్రకటించాము. అయితే ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలనే తలంపుతో అందుచేత స్వస్థత కూటమును విడిచిపెట్టవలసి వచ్చెను. And then I had a little something that I've been keeping in my inside of my heart. And the mother and father wanted if they could bring the child to the room, and they brought the little fella out there, and the Holy Spirit pronounced him healed. మరియు ఆ తర్వాత నా హృదయంలో ఒక చిన్న సంగతిని ఉంచుకుంటున్నాను. మరియు తల్లి తండ్రి గదిలోకి బిడ్డను తీసుకుని రావచ్చునా అని తెలుసుకొనగోరారు. మరియు ఆ చిన్నవారిని వారక్కడికి తెచ్చారు. అతడు స్వస్థత పొందుకున్నాడని పరిశుద్ధాత్మ ప్రకటించాడు. And so the parents being respective of that, taking the little fella home and sent him on to school. Just sent him on to school. The doctor got a hold of it. So the doctor wasn't very well pleased with such a thing. మరియు తల్లిదండ్రులు అది గౌరవించి ఆ చిన్న బిడ్డను ఇంటికి తీసుకెళ్లి పాఠశాలకు పంపారు. అతన్ని పాఠశాలకు పంపారు. వైద్యుడు అది తెలుసుకుని దాని గూర్చి వైద్యుడు అంతగా ఇష్టపడలేదు. So he told the mother that the baby should be in bed, of course, and she gave him the story. And I think the man I understand, is a Christian believer by denomination, Seventh-day Adventist, the doctor is. కాబట్టి అతడు తల్లితో చెప్పాడు, బిడ్డ తప్పకుండా పడకపైన ఉండవలసి ఉన్నది అని. మరియు ఆమె అతనికి కథ చెప్పినది. మరియు నేననుకుంటున్నాను అతడు సంఘశాఖ రీత్యా ఒక క్రైస్తవ విశ్వాసి అని అనుకుంటున్నాను. ఒక సెవెంత్-డే అడ్వెంటిస్ట్ వైద్యుడు. And so he said, well, it's time for the child for me to examine it. Said, you ought to at least have it examined. She said, very well. కాబట్టి అతడు చెప్పాడు, నేను దాన్ని పరీక్ష చేయు సమయం ఇది అన్నాడు. నీవు పరీక్ష చేయవలసి ఉన్నది, చాలా మంచిది అని ఆమె అన్నది. Took the child down and the doctor examined it for the blood where the rheumatic fever lays. And so I understand that the doctor was so amazed he didn't know what to do. బిడ్డను తీసుకుని వెళ్లారు. వాత జ్వరము ఎక్కడున్నదో అక్కడ రక్త పరీక్ష వైద్యుడు చేశాడు. అతడేమి చేయాలో తెలియక వైద్యుడు ఆశ్చర్యపడిపోయాడని నేను అనుకుంటున్నాను. The little boy is perfectly normal, sounding well. ఆ చిన్న బాలుడు మామూలు స్థితికి వచ్చి ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నాడు. Now, is the Collins is here? I might have told that wrong. Is that right, Sister Collins? Yeah. No. Yeah. That's little Mikey Collins, just about 6-7 years old. And that happened right in the room about 3 nights ago. మరియు కాలిన్స్ ఇక్కడ ఉన్నాడా? అది నేను తప్పు చెప్పవచ్చు. సహోదరి కాలిన్స్, అది నిజమేనా? సరే, అది చిన్న మిక్కీ కాలిన్స్, 6-7 సంవత్సరాల వయస్సు. మరియు 3 రాత్రుల క్రితము అది గదిలోనే జరిగిన విషయం. Oh, there had to be somebody in that room besides human beings. It was the great, mighty Jehovah. That's right. That comes to honor His word. వారు మానవులు కాకుండా మరొకరు గదిలో ఉండవలసి ఉన్నది. అది బలమైన మహోన్నతుడైన యెహోవా. అవును,
ఆయన వాక్యమును ఘనపరచుటకు వచ్చాడు. And I am so grateful to hear that. See, and I know we all are. Not only me, but all are, because what if that was your little boy or my little boy? మరియు అది వినటానికి నేనెంతో కృతజ్ఞను. చూశారా, మనందరం కూడా అని నేననుకుంటున్నాను. నేను మాత్రమే కాదు, మనందరం కూడా. ఎందుకనగా అలాగునా నీ చిన్న బాలునికి లేక నా చిన్న బాలునికి జరిగితే ఏం చేస్తాం? And remember, giving testimony just one, pick out one here and there. It's happening everywhere, but just to let you know that my real ministry is on divine healing. But I'm here for these seals because a little later you'll understand why I had to do this. And so I'm not a teacher, I'm not a theologian, I just pray for the sick, and I love the Lord. మరియు జ్ఞప్తించుకోండి, నేనిక్కడ సాక్ష్యమును ఇక్కడ ఎత్తి చెప్పాను. అది ప్రతి చోట జరుగుతున్నది. నా యొక్క పరిచర్య దైవిక స్వస్థత అని మీకు తెలియపరచుచున్నాను. అయితే నేను ముద్రల కొరకు ఇక్కడ ఉన్నాను. ఎందుకనగా కొంచెం సేపైన తర్వాత నేనెందుకు ఇది చెప్తున్నాననగా మీరు అర్థం చేసుకుంటారు. మరియు కాబట్టి నేను ఉపదేశకుడను కాను, నేను వేదాంత పండితులను కాదు, నేను రోగుల కొరకు ప్రార్థించుటకు ఉన్నాను. నేను ప్రభువును ప్రేమిస్తున్నాను. And now in this that last night we gave the testimony of the little girl. I got her name, and Billy's got it here now somewhere, of the parent and who they are. And this little girl was in the last stage of leukemia. Just so bad that they could not feed her by this mouth anymore. She had to be her blood transfused through the veins. ఇప్పుడు ఇందులో గత రాత్రి మేము ఒక చిన్న బాలిక యొక్క సాక్ష్యాన్ని ఇచ్చున్నాము. ఆమె పేరు నా యొద్ద ఉన్నది. మరియు ఒకచోట వారెవరినది బిల్లి యొద్ద ఉన్నది. మరియు ఆ చిన్న బాలిక లుకేమియా యొక్క చివరి దశలో ఉన్నది. ఆమె ఎంతో ఘోరమైన స్థితిలో ఉన్నది. నోటి ద్వారా ఆహారమునివ్వలేకపోయారు. ఆమె రక్తనాళముల ద్వారా రక్త మార్పిడి చేశారు. And she was a pretty little thing. She was small for her age, about like this little lady here, I suppose, but she was about this high. They were like most of us. You could tell by the dressed child and the parents that they were very poor, just very poor. And but real reverent. And the Holy Spirit pronounced that child healed. ఆమె చిన్న వస్తువుగా ఉన్నది. ఆమె వయసుకు తగ్గట్టుగా లేదు. ఇక్కడున్న స్త్రీ వలె అనుకుంటాను. అయితే సుమారు ఆమె ఇంత ఎత్తున్నది. వారు మనలో చాలా మంది వలె ఉంటారు. వస్త్రాలు ధరించిన బిడ్డను బట్టి మీరు చెప్పగలరు. తల్లిదండ్రులు చాలా పేదవారు, అయితే చాలా భయభక్తులు గలవారు. మరియు ఆ బిడ్డ స్వస్థత పొందుకున్నదని పరిశుద్ధాత్మ ప్రకటించాడు. I just think of that with leukemia. That little fella, and the blood was so bad they couldn't even feed it through the mouth no more. It had to go to the hospital and take the blood for transfusions through the veins, feed it. I guess glucose or whatever, I don't know what medical terms does for that disease, but however it had to be fed that way. And before the child left the place, cried for a hamburger. ఇప్పుడు లుకేమియాతోనున్న చిన్న బిడ్డను గూర్చి అది ఆలోచించి రక్తమెంతో క్షీణించింది. వారు నోటితో ఆహారము ఇవ్వలేకపోయారు. వారు ఆసుపత్రికి వెళ్లి రక్తము ఎక్కించుకొనవలెనని లేదా నాళము ద్వారా మార్పిడి చేసుకొనవలెను. వాటి వలన ఆహారము ఇవ్వవలెను. గ్లూకో లేక మరొకటి అనుకుంటున్నాను. ఆ జబ్బుకు ఎలాంటి వైద్య సదుపాయాలు చేస్తారో నాకు తెలియదు, కానీ ఆ విధంగా ఆహారం ఇవ్వవలసి ఉంటుంది. మరియు బిడ్డ స్థలమును విడుచుటకు ముందు హాంబర్గ్ కోసం ఏడ్చింది. And the parents
after they'd heard the Holy Spirit of "Thus saith the Lord." See? Hallelujah. And them strangers never was around before, but they a dandy old couple had just got their seats here for them a few minutes ago. Brother and sister Kid had instructed them on what to do and what to listen for. మరియు యెహోవా ఇలాగూ చెప్పుచున్నాడు అని పరిశుద్ధాత్మ చెప్పుట తల్లిదండ్రులు విన్న తర్వాత, చూడండి, వారు అన్యులు, క్రితం వారు ఇచ్చటాకు రాలేదు. అయితే ఒక అందమైన వృద్ధ దంపతులు, వారి స్థలాలు వారికిక్కడ ఉన్నవి. కొద్ది నిమిషాల క్రితము సహోదరుడు సహోదరి కిడ్ వారు ఏం చేయాలో ఏం వినాలో చెప్పారు. And the child, he just meals on the road home, 2 or 3 days at that, in school, and went to the doctor, and the doctor was so amazed. He said, there's not even one trace of leukemia found in the child. ఆ బిడ్డ ఇంటికి వెళ్తూ మార్గములో ఆహారం భుజించింది. 2-3 రోజుల తర్వాత పాఠశాలకు వెళ్ళింది. వైద్యుని ఎద్దకు వెళ్ళినప్పుడు వైద్యుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. అతడు చెప్పాడు, ఎలాంటి చిహ్నాలు ఒకటైనా కనబడలేదు అని. That's instantaneously on the mark, the power of Almighty God to take a bloodstream and cleanse it out right like that and put the pulsation of new life back in there, because your bloodstream is your life, mortal. చూశారా, ఇప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క శక్తి వెంటనే అక్కడికక్కడే రక్తనాళములను తీసుకుని దానిని శుద్ధి చేసి నూతన రక్త కణములను సృష్టించి వాటికి నూతన జీవమును అనుగ్రహించింది. మీ రక్త ప్రవాహమే మీకు జీవము, మర్త్యమైనది. And create new cells and clean out the old, and if what it is absolutely, I'd say this, it is a creative act of the Almighty God to take a bloodstream that's contaminated with cancer until the little fella yellow and puffed out. And within just a few moments' time, a brand new bloodstream. Hallelujah. మరియు నూతన కణములు సృష్టించుట మరియు పాతవి శుద్ధీకరించుట ఏంటది? అది ఖచ్చితంగా నేనిది చెప్పగలను. అది సర్వశక్తిమంతుడగు దేవుని యొక్క సృజించు క్రియ. భయంకరమైన స్థితిలో ఉన్న ఆ చిన్న బాలిక పసుపుగా మారి ఉబ్బిపోయి ఆమెలో ఉన్న క్యాన్సర్తో కలుషితమైన రక్త ప్రవాహము తీసుకుని కొద్ది క్షణాల్లో ఒక నూతన ప్రవాహమును ప్రచురింపచేసింది. I believe. I'm not going to speak it in His name. I'm going to speak it in the revelation of my faith. What happened in Sabina Canyon the other day? I believe that the hour is approaching when missing limbs will be restored and the glorious power of the Creator. నేను నమ్ముతున్నాను. నేను దానిని ఆయన నామములో మాట్లాడబోటలేదు. నేను నా విశ్వాసం యొక్క ప్రత్యక్షతను బట్టి గత దినము సాబినో క్యానియన్ ఏమి జరిగిందో, అది కోల్పోయిన అవయవములు పునరుద్ధరణ చెంది మరియు సృష్టికర్త యొక్క మహిమగల శక్తి అనుగ్రహింపబడు గడియ ఆసన్నమైనదని నేను నమ్ముతున్నాను. I believe that He can make a squirrel appear that has no. Here is the man or woman just got a part missing. And that's complete animal in itself. He is God. Hallelujah. I love Him. నేను నమ్ముతున్నాను. ఉడుత అగుపించుటకు ఆయన చేయగలిగినట్లయితే ఇక్కడ ఒక పురుషుడు లేక స్త్రీ ఉన్నాడు. ఒక భాగం విడిపోయింది మరియు అది పూర్తి జంతువు. అదే ఆయన దేవుడు. నేను ఆయన్ని ప్రేమిస్తాను. Well, I get started on them subjects and we just talk on, and the people around the walls and standing in the halls and the rooms and so forth. So I'll get right straight to the message. సరే, ఇప్పుడు నేను పాఠ్యాంశములను గూర్చి ఆనందిస్తున్నాను మరియు
ఇప్పుడు మాట్లాడుకుందాము. గోడల చుట్టూ జనులు ఉన్నారు. హాల్లోనూ గదుల్లోనూ నిలబడి ఉన్నారు. కావున నేను నేరుగా వర్తమానంలోనికి వెళ్తాను. And I want to say this, and I want to give thanks to Him who is omnipresent, and that today, not knowing one thing about that fifth seal, it came in that same mysterious way. This morning, just about an hour before daybreak, when I was out in prayer. మరియు ఇది నేను చెప్పగోరుతున్నాను. సర్వాంతర్యామేగు ఆయనకు నేను కృతజ్ఞతలు చెల్లించగోరుతాను. మరియు ఈరోజు 5వ ముద్దను గూర్చి ఒక్క విషయం నాకు తెలియకుండగానే ఉదయం సుమారు తెల్లవారుటకు 1 గంట ముందుగా అదే మరోమైన మార్గమున నేను ప్రార్థనలో ఉండగా అది వచ్చెను. And today I have just sat these last 5 or 6 days just in a little room. Don't see no one, just go out and eat my meals with a friend, some of my friends here. And of course you know who that friend is. It's Brother and Sister Wood. మరియు ఈరోజు నేను గడిచిన ఈ 5 లేక 6 దినములుగా ఒక గదిలో కూర్చున్నాను. ఎవరినీ చూడలేదు. అలా బయటికి వెళ్లి ఒక స్నేహితునితో, ఇక్కడున్న కొందరు స్నేహితులతో భోంచేయుచున్నాను. బహుశా ఆ స్నేహితుడెవరో మీకు తెలిసి ఉండవచ్చును. అది సహోదరుడు మరియు సహోదరి వుడ్. అవును. And you know, and I went over there and stayed with them, and everybody's been nice. There hasn't been anything. Just simply, I'm trying to stay right with that message of these seals. It's important. I believe it's the hour of its revealing time of revelation of it. మరియు మీకు తెలుసా, నేనక్కడికి వెళ్లి వారితో ఉన్నాను. ప్రతి ఒక్కరూ నన్ను బాగుగా చూశారు. ఏ ఇబ్బందులు లేవు. అన్నీ సావధానంగానే జరిగినవి. ఈ ముద్దల యొక్క వర్తమానాలపైనే నేను నిలబడ ప్రయత్నిస్తున్నాను. అది ప్రాముఖ్యం. దాని యొక్క ప్రత్యక్షత యొక్క బయల్పడు సమయం యొక్క ఘడియ అదేనని నేను నమ్ముతున్నాను. And now, I want you to be sure now, early, before, as soon as you can, write out your unknown understandings of these 7 seals, if you have them, and lay them on the desk, and maybe Brother Neville or somebody might put a box up here. Oh, here, I see them now. That's good. I'd rather have them tonight. And I can maybe study on them a while for Sunday morning. మరియు మీకు ఈ ముద్రలలో అర్థం కాని విషయాలు ఏవైనా ఉన్నచో మీరు వీలైనంత త్వరగా వాటిని వ్రాసి వాటిని బల్ల మీద ఉంచుడి. మరియు సహోదరు నెవిల్ లేక ఎవరైనా ఒక పెట్టెను ఉంచుతారు. ఓహో, ఇక్కడ నేను వాటిని ఇప్పుడు చూస్తున్నాను. మంచిది. ఈ రాత్రికి నేను వాటిని తీసుకోవాలనుకుంటున్నాను. ఆదివారం ఉదయం కొరకు, నేటి వాటిని చదువుట కొరకు. Now, this time, don't make it request for, say, is the evidence the Holy Ghost this? See, I'd like to know about what I've taught about, you see, so we get this one subject like the church ages straight, see, because that's what we're dealing with now. ఇప్పుడు ఈ సమయంలో, ఇదే సమయంలో పరిశుద్ధాత్మను పొంది ఉన్నామనుకుంటకు సూచనలు ఇదేనా అని అడగవద్దు. చూశారా, నేను తెలుసుకొనగోరుచున్నాను. నేను దీనిని బోధించాను. చూశారా, ఈ యొక్క అంశాన్ని తీసుకుందాం. సంఘ కాలాల వలె నేరుగా. అవునా? ఎందుకనగా దాన్ని గుర్చే మనము కొనసాగించుచున్నది. Now, likewise, go to pray for the sick, then that takes maybe a different prayer, and you're anointed, come in for a different thing, you know, and you're seeking God to find out, will there be somebody there tonight, Lord? Yes, it'll be somebody wearing a yellow dress, sitting in your right-hand corner, and when you call her this and say, thus and thus she's dead, and she has so-and-so, and you go down there and watch, and there she is. See, it's different. See? ఇప్పుడు మనము రోగుల కొరకు ప్రార్థించున్నప్పుడు అది మరి ఒక విధముగా ప్రార్థనగా ఉండును. నీవు అభిషేకించబడ్డావు, వ్యత్యాసకరమైన దానికై వచ్చున్నావు. నీవు దేవుని వెదకుచున్నావు, దాని కనుగొనుటకు. ప్రభువా, ఈ రాత్రి
ఇక్కడెవరైనా ఉన్నారా? అవును, కుడి చేతి మూలను పసుపు రంగు వస్త్రాలు ధరించి ఒకరున్నారు. నీవు ఆమెను పిలిచినప్పుడు దీనిని పిలువు, ఆమె ఫలానా ఫలానా కార్యము చేసిందని చెప్పు, మరియు ఆమె ఫలానా ఫలానా అని ఆమె కలిగి ఉన్నది చెప్పు. తరువాత ఇక్కడకు నీవు వెళ్ళు, కనిపెట్టు, ఆమె అక్కడున్నది. చూశారా, అక్కడే నీ ఉన్నావు. చూశారా, అది వ్యత్యాసం. చూశారా? This way I'm praying, Lord Jesus, what is the interpretation of this? Reveal it to me. Amen. మరియు ఈ విధంగానే నేను ప్రార్థిస్తాను. ప్రభుని యేసు, దీని యొక్క అర్థమేంటి? దాన్ని నాకు బయలుపరచుము. ఆమేన్. Now, let's get our swords out again now, and the Word. And I appreciate Brother Neville's spiritual support as well as his brotherly love back here behind me praying for me, and you're all out there also. ఇప్పుడు మన యొక్క ఖడ్గమును మరలా బయటకు తీద్దాం, మరియు వాక్యమును మరియు సహోదరు నెవిలి యొక్క ఆత్మీయ సహకారమును ఇంకా అతని యొక్క సహోదర ప్రేమను నేను అభినందిస్తున్నాను. నా వెనకాల ఉండి నాకై ప్రార్థిస్తున్నందుకు, మరియు మీరందరూ కూడా అక్కడ ఉన్నారు. And now, tonight being Friday night, we'll try just make it as you can't possibly hit all the things. Because you could take that just one of those seals and just bring it right through the Scripture, right down. See, it take months and months and months, and you still wouldn't have it because the seal itself ties the entire Scripture from Genesis to Revelation. Amen. One seal of it. మరియు ఇప్పుడు ఈ రాత్రి శుక్రవారం రాత్రి అయినందున మనం ప్రయత్నిద్దాం. అన్ని సంగతులు నీవు చెప్పుకొనలేవు. కారణం, నీవు దాన్ని తీసుకుని ఆ యొక్క ముద్రలో ఒకదానిని తీసుకుని లేఖనము ద్వారా తీసుకుని రావచ్చును నేరుగా. అవునా? అది అనేక నెలలు 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 పడుతుంది. అయినా అది పొందుకోలేరు. కారణం, ముద్ర దానికదే సంపూర్ణ లేఖనములతో ఆదికాండం నుండి ప్రకటన వరకు ముడిపడి ఉంటుంది. దాని యొక్క ఒక ముద్ర. So what I try to do is keep from getting way off of it. I'll jot down the Scripture or a little note here somewhere, and keep from just keeping on that one thing. I have to watch back because I speak by way. I hope it's the right inspiration. కనుక నేను చేయుటకు ప్రయత్నిస్తుంది ఏందనగా, విడిచిపెట్టుటకు ప్రయత్నిస్తున్నాను. నేను లేఖనము గుర్తుపెట్టి, లేక ఇక్కడ ఒక చోట ఉన్న చిన్న గుర్తింపు ఇచ్చి, అలా ఆ ఒక్కదాని మీద ఉంచి వెనుక నేను గమనించాలి. ఎందుకనగా మాట్లాడి నేను దానిని అది సరైన ప్రేరణయని అనుకుంటాను. And then when I look down to see and I begin to speak and I feel myself going off on a subject, I turn around, look back the other way to try to get another scripture to get it on that, to see, to kind of lighten it up a little on that side instead of trying to go on with that. ఆ తర్వాత నేను చూచినప్పుడు, నేను మాట్లాడటకు ఆరంభించినప్పుడు పాఠ్యాంశమును విడిచి దూరమైనదిగా వెలుదొలగినట్లు అనుభూతి చెందినచో, నేను దానిని విడిచి మరలా అంశమునకు రావాలని నేను మరియొక లేఖనం మీద తీసుకుని వచ్చి పాఠ్యాంశంపై ఇంకా తేటగా మీకు చెప్పుటకు ప్రయత్నిస్తాను. And so now we're going to study tonight, by the grace of God, by His help, the fifth seal. And it's a short one. It's a little longer than the other. The 4 horse riders now was 2 verses apiece, and this is 3 verses in this one. దేవుని యొక్క కృపను బట్టి ఆయన యొక్క సహాయము ద్వారా ఈ రాత్రి మనము 5వ ముద్రను పఠనము చేయనయున్నాము. అది ఒక చిన్నది, మిగతా వాటికంటే కొద్దిగా పొడవైనది. 4 గుర్రాలపై స్వారీ చేయు వానిని కూర్చి 2 వచనములున్నవి, మరియు దీనిలో 3 వచనాలున్నవి. Now, the 5th seal begins the 6th chapter of Revelations, the 9th verse. And now, if you happen to be a stranger that hasn't heard these 4 horse riders, well, see, sometimes you just drop back
and kind of tack something, and when you do, you're expecting the people to understand it. ఇప్పుడు 5వ ముద్ర ఆరంభము. ప్రకటన 6వ అధ్యాయము 9వ వచనం. మరియు ఇప్పుడు మీరు ఒకవేళ ఒక క్రొత్తగా వచ్చి ఉండవచ్చును, 4 గుర్రముల మీద స్వారీ చేయు వారిని గుర్చి వినియుండకపోవచ్చును. సరే, మీరు చూశారా, కొన్నిసార్లు మీరు వెనుకకు వెళ్లి జనులకు అర్థమగునట్లు సంగతి చెప్పవలసి ఉండును. మీరు అలా చేయనప్పుడు అది ప్రజలు అర్థం చేసుకుంటారని మీరు తలంచుచున్నారు. So if there's a little something you don't understand, well, just kind of bear a little bit or get the tape and listen to it, and I'm sure you'll get a blessing from it. I have. I hope that you do. కాబట్టి మీకు అర్థంగా ఏదైనా ఒక చిన్న విషయం ఉంటే కొద్దిగా ఓర్చుకోండి, లేదా టేపు తీసుకుని అది వినండి, మరియు దాని ద్వారా మీరు ఆశ్రయింపబడతారని నేను నిశ్చయంగా చెప్పగలను. మీరు దాన్ని చేస్తారని నేను నిరీక్షిస్తున్నాను. Now, everybody ready from the 9th verse now to the 11th, or including the 11th. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సిద్ధమైన 9వ వచనం నుండి 11వ వచనం వరకు, లేదా 11వ వచనము కలిపి. And when he had opened the 5th seal, I saw under the altar the souls of them that were slain for the word of God and for the testimony which they held. ఆయన 5వ ముద్రను ఇప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. And they cried with a loud voice, saying, How long, O Lord, holy and true, dost thou judge and avenge our blood on them that dwell on the earth? వారు, నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. And white robes were given unto every one of them, and it was said unto them that they should rest yet for a little season, until their fellow servants also, their brethren, that should be killed as they were, should be fulfilled. తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వల్లనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. Now this is rather mysterious. And now, for the sake of tapes and clergymen and teachers that's sitting present, now if you have a different view from this, I did too. But I'm just taking it from the inspiration which completely changed my view of it. ఇప్పుడు ఇది మరోమైనది, మరియు ఇప్పుడు టేపుల నిమిత్తమును ప్రస్తుతము ఇక్కడ కూర్చున్న సేవకులు ఉపదేశకుల కొరకు ఇప్పుడు దీనిని గూర్చి వేరే ఆలోచన ఉన్న ఎడలా నాకు కూడా ఉండెను. అయితే దాన్ని నేను ప్రేరేపణ ద్వారా తీసుకుంటున్నాను. అది నన్ను దానిని గూర్చిన భావనే మార్చెను. అవును. And then I find out, as you see these revealed, it's sticking right back and bringing those church ages and the scriptures right together, tying it up. See? And that's the reason that I believe that it comes from God. మరియు తరువాత ఇవి బయలుపరచబడుట మీరు చూచుచుండగా అవి ఒకదానితో ఒకటి అతుకబడి ఉన్నవి, మరియు ఆ సంఘకాలాలు తీసుకుని వచ్చుచున్నవి, మరియు లేఖనములను ఒకదానికొకటి అంటుకుని ఉన్నవి. చూశారా? ఆ కారణము చేత అది దేవుని యొద్ద నుండి వచ్చినదని నేను నమ్ముతాను. Now, we realize that, and I am thinking that sometimes that we depend on what some great teacher might have said about it. See? And that's all right. I don't condemn the teacher, not by no means. And
I don't condemn anybody. I just condemn sin, unbelief. Nobody. ఇప్పుడు మనము గ్రహిస్తున్నామది దాన్ని గూర్చి ఒక గొప్ప బోధకుడు ఏమి చెప్పెనో దానిమీదనే మనము ఆధారపడతామని నేను తలస్తున్నాను. చూశారా? మరియు అది మంచిదే. ఏ విధంగానూ బోధకుని నేను ఖండించట్లేదు, ఎవరిని కూడా నేను ఖండించట్లేదు. నేను పాపమును అవిశ్వాసమును ఖండిస్తున్నాను, ఎవరిని కాదు. And some people have said you condemn organization. No, I don't. I condemn the system of organization, not the people in there, the group of people that makes the organization, no, but the system they're governed by. That's what I condemn. Catholic and Protestant, the same. మరియు కొందరంటారు, సంఘశాఖను నీవు ఖండిస్తున్నావని. లేదు, నేను చేయట్లేదు. నేను సంఘశాఖ పద్ధతిని ఖండిస్తున్నాను, అందులో ఉన్న ప్రజలను కాదు, సంస్థను తయారు చేయు ప్రజలను. అవునా? అయితే వారు నడిపించబడు పద్ధతిని నేను గద్దించున్నది దానిని. కథోలికు, ప్రొటెస్టెంటు ఒక్కటే. Some of the best friends that I know of are Catholics. This world. Do you realize? And the man may be sitting here tonight, perhaps is the only way that we got this tabernacle built because a Roman Catholic stood on his feet in the court there and went to the front for me and said, boy, like nobody would do. That's right. They couldn't turn it down. That's right. నేను ఎరిగిన మంచి స్నేహితులు కొందరున్నారు, కథోలికులు. మీరు గ్రహించగలిగారా? మరియు ఆ మనిషి ఇక్కడి రాత్రి కూర్చుండవచ్చును. ఒకవేళ ఈ మందిరం కట్టుటకు ఒకే ఒక కారణం. ఎందుకనగా అక్కడ ఒక రోమన్ కేథలిక్ అక్కడ నిలబడి నా ముందున్నాడు. ఎవ్వరూ చేయని న్యాయస్థానంలో లేని విధంగా. అవునా? వారు దానిని మార్చలేకపోయారు. అవును. He said they had to figure out too many people. He said, oh, that won't make 80 more in that church like that. So that church is standing there, said, I know the pastor and all like that. So that church has been there. So the rest of you can add to it. Then why can't they? And a Roman Catholic. Good friend of mine. Yes, sir. మరియు చాలా మంది ప్రజలున్నారని వారు లెక్కించారని చెప్పబడిను. అతడు చెప్పాడు, ఓహో, ఇంకా 80 మంది కంటే ఎక్కువ. దానివలన ఏమీ పర్వాలేదు. ఇంకనూ అతడు చెప్పాడు, ఆ సంఘము అక్కడ కట్టుబడి ఉన్నది. చెప్పాడు, నేను సంఘ కాపరిని ఎరుగుదును అలాగు. మరియు చెప్పాడు, ఆ సంఘం అక్కడున్నది. ఇంకా అన్నాడు, మిగతా వారు కలుపుకుంటున్నారు, వారు ఎందుకు చేయకూడదు? ఒక రోమన్ కేథలిక్, నా మంచి స్నేహితుడు. చూశారా? అవునండి. A boy that is a Catholic, a real royal friend of mine, was talking to me. He had a certain hardware store before I left. He said, Billy, I know you don't believe in our system of religion. He said, but I'm telling you right now, I said, God has honored your prayers so much for us. I believe if you get in trouble anywhere in the nation, that every Catholic in the country come to you. ఒక బాలుడు, అతడు ఒక కేథలిక్, ఒక నిజమైన నా యొక్క స్నేహితుడు నాతో మాట్లాడుతున్నాడు. ఒక ఇనుప సామాగ్రి కొట్టు కలిగి ఉన్నాడు. నేను విడిచిపెట్టకముందు అతడన్నాడు, బిల్లీ, మా మతము యొక్క పద్ధతిని నీవు నమ్మవు, నాకు తెలుసు. అతడన్నాడు, అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను అన్నాడు. మా కొరకు నీవు చేసిన ప్రార్థనలు ఎన్నో దేవుడు విన్నాడు. నేననుకుంటున్నాను, దేశంలో నీవు ఎక్కడ ఇబ్బందిలోనున్నా చెప్పు, దేశంలో ప్రతి కేథలిక్ అతను నిన్ను ఆదుకుంటాడు. So, you see, he said, every crossback, he called it. I'm going to tell it this way he did. Of course, they claim to be that because the early Christians packed crosses on their backs. కాబట్టి మీరు చూశారా? అతడు చెప్పాడు, సిలువను మోయు ప్రతివారు. అతను అలాగ పలికాడు. అతను చెప్పిన రీతిగానే నేను చెప్పబోతున్నాను. ఎందుకనగా ఆరంభ క్రైస్తవులు వారి వీపున సిలువను మోయువారు అని వారు చెప్తారు. We know that by history.
and they claim to be the early Christian, which they were. But the system has got them off of that path, you see. చరిత్ర ద్వారా మనకది తెలుసు. వారు ఆది క్రైస్తవులని చెప్తారు. అయితే క్రమము మార్గమును తప్పింది. చూశారా? And them people, a Catholic or Jew or whatever it is, they're a human being off the same tree that we come from. See? That's right. They're people who love and eat and drink and sleep and just like anybody else. And so we must never condemn individuals. No one, see? But we mustn't condemn individuals. మరియు ఆ ప్రజలు ఒక కేథలిక్ గాని లేక యూదుడు కాని లేక వారెవరైనను వారందరూ మనం వచ్చిన ఒకే వృక్షం నుండి వచ్చిన మానవులే. అవునా? ప్రతి ఒక్కరు వలె ఎవరైతే ప్రేమిస్తారో, భుజిస్తారో, త్రాగుతారో, నిద్రిస్తారో అటువంటి వారు. కాబట్టి వ్యక్తులను మనము ఖండించకూడదు. కాదు, ఎవరిని కూడా. చూశారా? అయితే వ్యక్తులను మనము ఖండించకూడదు. But as a minister, I have to strike that serpent out there that's biting into those people, you see. And I don't even, me and myself, I wouldn't do that if it wasn't a commission from God that I'm duty bound to do it, see. Amen. And I must hold that true and faithful. అయితే ఒక సేవకునిగా అక్కడున్న ప్రజలను కరచు సర్పమును కొట్టవలయును. మీరు చూడండి, నేను కాదు, నేను అది దేవుని యొద్ద నుండి వచ్చు ఆజ్ఞ కానట్లయితే నేను దానిని చేసిండేవాడను కాదు. విధి నిర్వహించుటకు నేను బాధ్యుడను. అవునా? మరియు నేను నమ్మకముగా సత్యముగా ఉండవలెను. But if a Catholic, Jew, or whatever he was come here, if he's a Mohammedan, Greek, or Orthodox, or whatever he might be, if he come here to be prayed for, I'd pray just as sincerely for him as I would for my own. That's right. Certainly, because it's a human being. అయితే ఒకవేళ ఒక కేథలికు, యూదుడు లేక వారు ఎవరైనప్పటికీ ఇచ్చటికి వచ్చిన ఎడలా, అతడు గనక ఒక మహమ్మదీయుడైన ఎడలా, గ్రీకు లేక మూఢాచారము కలిగినవాడైన ఎడలా, అతడెవరైనను అతను ప్రార్థించుకోవాలని ఇచ్చటకు వస్తే నా జనులకు ఎంత యథార్థముగా ప్రార్థిస్తానో అంత యథార్థముగా వారి కొరకు ప్రార్థిస్తాను. ఖచ్చితంగా. ఎందుకనగా అది మానవుడు. I've prayed for Buddhas and Sikhs, Jains, Mohammedans, and every kind, see, like that. And I don't ask them no questions. I just pray for them because there's somebody, human being, that wants to get well and try to make life a little easier along the road for them. మరియు నేను బౌద్ధుల కొరకు, సిక్కుల కొరకు, జైన్ల కొరకు, మహమ్మదీయుల కొరకు మరియు ప్రతి వారి కొరకు ప్రార్థించాను. అలాగూ చూశారా? ఎలాంటి ప్రశ్నలను వారిని అడగలేదు. అలా ప్రార్థించాను. ఎందుకనగా వారు ఒకరు మానవులు బాగుపడాలని కోరుతున్నారు. రహదారిన జీవితం వారికి సులభమయం కావాలని ప్రయత్నిస్తున్నారు. Now, we realize that in this, and many of you here, I know there's at least 2 or 3 real scholars sitting here. And they're smart, read out of other men's doctrines on this subject. And I want these brethren to know that I'm not condemning these men. I'm only expressing what the Lord shows me. That's all I do. ఇప్పుడు మనము గ్రహించి ఉన్నాము. ఇక్కడున్న వారిలో అనేకులు నాకు తెలుసు. 2 లేక 3 నిజమైన పండితులు ఇక్కడ కూర్చొని ఉన్నారు. మరియు వారు తెలివైన వారు. ఇతర మనుషుల సిద్ధాంతములు చదివియుంటారు. మరియు నేను ఈ మనుషులను ఖండించట్లేదని ఈ సహోదరులు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. ప్రభువు నాకు చూపించిన దానిని నేను వ్యక్తపరచుచున్నాను. అది మాత్రమే నా యొద్ద ఉన్నది. Now, we don't want to never think it because some little washwoman or a little plowboy out there couldn't get a revelation from God. Because, you see, God
He actually reveals Himself in simplicity. We had that Sunday to start this off on how He reveals Himself in His simplicity. That's what makes Him great. పాత్రలు కడుగు ఒక స్త్రీయో లేక అరకదున్ను ఒక చిన్న అబ్బాయో దేవుని యొద్ద నుండి ప్రత్యక్షతను పొందరని మనమెన్నడూ తలంచకూడదు. ఎందుకనగా చూడండి, దేవుడు ఆయన వాస్తవముగా సామాన్యతలో ఆయన బయలుపరుచుకును. అదే ఆదివారం చూశాము. ఏ విధముగా ఆయన యొక్క సామాన్యతలో బయలుపరుచుకును మనము మొదలు పెట్టాము. అదే ఆయనను మహోన్నతునిగా చేస్తుంది. Now let me review that just for a minute. What makes God great is because He can make Himself so simple. That's what makes Him great. ఇప్పుడు నేను కొద్దిగా దానిని పునరావృతము చేయనివ్వండి. దేవుని ఏది గొప్ప చేస్తుంది? ఏదనగా ఆయన తనకు తానుగా ఎంతో తగ్గింపు చేసుకుంట ద్వారా అది ఆయనను గొప్పవానిగా చేస్తుంది. God is great and can make Himself in such a simple form that the wise of this world can't find Him. Amen. They just can't find Him because He makes Himself too simple. దేవుడు గొప్పవాడు. ఈ లోక జ్ఞానులు తాము చూడలేనంతగా అంత అసాధారణ రూపమును కనపరుచుకుంటవలని వారు ఆయన్ను కనుగొనలేరు. ఎందుకనగా ఆయనకు ఆయన ఎంతో సామాన్యుడిగా చేసుకున్నాడు. What? And this in itself is the mystery of the revelation of Jesus Christ. Amen. See? This in itself, that there can be nothing greater than God. Amen. And you can't make anything as simple as He makes Himself. Amen. See? That's what makes Him great. See? గమనించుడి, ఇది దానికదే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత మర్మము. చూశారా? దీనికిదే. అక్కడ దేవుని కంటే గొప్పది ఏదియూ లేదు. ఆయన తనకు తాను సామాన్యత చేసుకున్నంతగా నీవు దేనిని చెయ్యలేవు. చూశారా? అది ఆయనను గొప్పవానిగా చేసినది. చూస్తున్నారా? Now a great man, he just could get a little greater and maybe stoop down and say, "How do you do to you?" Say, or something like that. But he can't make himself live. There's just something about him. He's a human. ఇప్పుడు ఒక గొప్ప మనిషి ఇంకొద్దిగా గొప్ప వ్యక్తిగా ఎదిగి అతడు వంగి నీవు ఎలాగున్నావు అని నిన్ను అడగవచ్చును. చూడండి, అదే విధముగా అడగవచ్చును. అయితే అతను తనకు తాను చిన్నవానిగా చేసుకునలేడు. అతని గూర్చి ఒకటున్నది, అతడు మానవుడు. He just can't make himself look on. When he get down too small, then the first thing you know, he's got to refer to what somebody else did and like that, and then he starts pulling himself back up again, see? But the way up is down in God. అతడు చిన్నవాడిగా చేసుకునలేడు. కారణం, చిన్నవానిగా చేసుకునవాలంటే మొదటి విషయం ఏంటో తెలుసా? అతడు ఒకరు చేసిన దాన్ని చూడవలసి ఉన్నది. తరువాత తనకు తాను వెనుకకు లాగుకుంటూ మొదలుపెట్టును. చూస్తున్నారా? అయితే దేవునిలో పైకి ఎదుగు మార్గము క్రిందికి దిగుటే అయి ఉంటున్నది. Yes, the wise of the world is trying in their wisdom to find Him. They only climb away from Him in doing so. See? The wise of the world, if you're trying to explain something by some mathematics or something. అవును, లోకమందున్న జ్ఞానులు వారి జ్ఞానముతో ఆయనను కనుగొనటానికి ప్రయత్నిస్తున్నారు. వారు ఆ విధంగా చేయటం ద్వారా ఆయనకు దూరంగా వెళ్ళుచున్నారు. చూడండి, లోక జ్ఞానులు గణితము ద్వారానో లేక మరొకటి దాని ద్వారానో నీవు వివరించుటకు ప్రయత్నిస్తే. Remember, he's even put it in the Bible in Isaiah 35, I believe it is, that even it's so simple that even a delinquent person would understand it. Amen. Or even a fool shall not err therein. జ్ఞప్తించుకో, ఆయన దానిని బైబిల్లో పెట్టి ఉండెను.
ప్రకటనలో కాదు, నన్ను క్షమించండి, యెషయా 35 అదే అనుకుంటాను. అది అలాగైతే అదెంతో చిన్నది, ఒక అపరాధి కూడా అది గ్రహించును. చూశారా? ఓ 3 లైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఉందురు. Wise misses it far by their wisdom, going farther from Him by trying to find Him by wisdom. Now don't forget that. That'll be Kate. See? The wise, in their wisdom, go so far to try to find Him by their wisdom, they miss Him. See? జ్ఞానులు వారి యొక్క జ్ఞానము ద్వారా దూరముగా పోగొట్టుకుంటారు. జ్ఞానము ద్వారా ఆయన కనుగొనటానికి ప్రయత్నించడం ద్వారా ఆయనకు దూరంగా వెళ్లిపోతారు. ఇప్పుడు అది మర్చిపోవద్దు, అది టేప్ చేయబడుతుంది. అవును, జ్ఞానులు తమ జ్ఞానాన్ని బట్టి వారి జ్ఞానము ద్వారా ఆయన్ని కనుగొనటానికి ప్రయత్నించడం ద్వారా ఆయన్ని పోగొట్టుకుంటారు. చూశారా? If they could be big enough to be simple enough, they could find Him. If you're big enough to get simple enough, see? And you know that really is the truth. వారు చిన్న వారుగునంత పెద్దవారైనచో ఆయనను వారు కనుగొంటారు. నీవు చిన్నవాడనైనంత పెద్దవాడైనచో అది చూశారా? మీకు తెలుసా? అది నిజంగా సత్యము. I went into people in their offices and so forth that were really, big kings, see? And potentates, monarchs, and usually they were big men. నేను జనుల యొక్క కార్యాలయంలోనికి మొదలగు వాటిలోనికి వెళ్ళాను. వారు చాలా పెద్దవారు, రాజులు, సామంతులు, చక్రవర్తులు. వారు చాలా పెద్ద వ్యక్తులు. Then I went into places where a guy got a change of clothes, maybe some minister that wanted to argue with me a while, and you'd think that the world couldn't run without him, see? And that's just puffed up in the head, see? తర్వాత ఒకడు బట్టలు మార్చుకును స్థలమనుకుంటాను. అక్కడికి వెళ్ళాను. కొద్దిసేపు వారితో నాతో వాదించుటకు కోరిన ఒక సేవకుడు కాబోలు. నీవు తలంచవచ్చు, వారు లేనిదే ప్రపంచం సాగదని మీరు తలంచవచ్చును. చూశారా? అది తలలోని జ్ఞానం మాత్రమే. చూశారా? But a big man sits down and tries to make you think you're the big man. See? He can humble himself. And see, God is so great. Though He can humble Himself, a place that a human being can't climb down there. That's all. అయితే ఒక పెద్ద మనిషి క్రింద కూర్చొని నీవు పెద్దవాడవని నిన్ను కూర్చి తలంచుట. చూశారా? తనకు తాను తగ్గించుకునుట. మరియు చూడండి, దేవుడు ఎంతో గొప్పవాడు. ఎంతటివాడంటే మానవులు దిగిపోలేని స్థానముకు ఆయన తనకు తాను తగ్గించుకున్నాడు. అవునా? అంతే. And they're trying to find Him. Look, they're trying to find Him by sending the boys to school and getting a Bachelor of Art degree, and they're trying to find it by a theological terminology of the Bible. మరియు వారు ఆయన్ను కనుగొనటానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు చూడు, బాలురను పాఠశాలకు పంపి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్ డిగ్రీ పొందుకుంటు ద్వారా ఆయన్ను కనుగొనుటకు ప్రయత్నిస్తున్నారు. బైబిల్ యొక్క వేదాంత పదజాలము ద్వారా వారిది తెలుసుకుంటానికి ప్రయత్నిస్తున్నారు. And they're trying to find Him by educational programs and by organizational programs and by beautifying things and trying to find. He's not there at all. That's right. You're just fighting the wind. That's all. You're getting away from Him. మరియు విద్యా పథకముల ద్వారా ఆయన తెలుసుకున్న ప్రయత్నిస్తున్నారు. మరియు సంస్థాపక ప్రణాళికల ద్వారా మరియు కార్యములను అలంకరించడం ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎంతమాత్రమూ అక్కడ లేడు. నీవు దానికి దూరమైపోతావు. They could be big enough to be simple enough
they could find him in that direction by being simple. But as long as you're going towards wisdom, you're going away from him. చిన్నవారగునంతగా వారు పెద్దవారైతే వారు ఆయన్ను ఆ మార్గములో కనుగొంటారు సామాన్యులుగా ఉండుట వలన. అయితే జ్ఞానం వైపునకు నీవు వెళ్ళినంత కాలము ఆయనకు దూరమవుతూనే ఉంటావు. Now, let me get that so you won't miss it. As long as you're trying to find God by wisdom, like it was in the Garden of Eden, like it was in the days of Moses, like it was in the days of Noah, like it's been in the days of Christ, in the days of John, in the days of the apostles, and to this day. నీవు దాన్ని పోగొట్టుకొనుకున్నట్లు నేనది తీసుకొస్తాను. జ్ఞానము ద్వారా దేవుని నీవు వెతికినంత కాలము ఏదేను తోటలో వలె, మోషే దినాలలో వలె, నోహువు దినాల వలె, క్రీస్తు యొక్క దినాల వలె, యోహాను దినాల వలె, అపోస్తుల దినాల వలె, మరియు ఈ దినం వరకు. When you try to figure it out and try to find God by wisdom, you're going farther from Him all the time. Amen. You're trying to understand it. There's no way of doing it. Just accept it. See? Just believe it. Don't try to understand it. నీవు దానిని లెక్కించుటకు ప్రయత్నము చేస్తే, జ్ఞానము ద్వారా దేవుని కనుగొనటానికి ప్రయత్నము చేస్తే, అన్ని వేళల్లో నీవు ఆయనకు దూరస్తుడు అవుతావు. నీవు దానిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నావు. దాని కనుగొనుటకు వేరే మార్గమే లేదు. అలా అంగీకరించు. చూడు, అది నమ్ము. అర్థం చేసుకుంటానికి ప్రయత్నించవద్దు. I can't understand why a lot of things. Not many things I do understand or can't understand. I can't understand how this young fellow sitting here eats the same food I can, and here he is, got a full head of hair and I ain't got him. I don't understand it. నేను అనేక కార్యాల గురించి అర్థం చేసుకోలేకపోతున్నాను. చాలా విషయాలు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఏ విధంగా అనగా, ఇక్కడ కూర్చున్న ఈ యవనస్తుడు నేను భుజించే ఆహారము భుజిస్తున్నాడు. తల నిండా వెంట్రుకలతో ఉన్నాడు. నాకు లేవు. నేనది అర్థం చేసుకోలేకున్నాను. They tell me calcium makes it and I can't keep my fingernails cut off enough and no hair at all to cut off. I don't understand that. కాల్షియం వలన అవి వచ్చునని వారంటారు. నా వ్రేలి గోళ్లు తగినంతగా కత్తిరించుకుంటాను, మరియు కత్తిరించుకోవటానికి తల వెంట్రుకలు లేవు. నేను అది అర్థం చేసుకోలేకున్నాను. As the old saying is, it's not to kind of change the position, the seriousness, but it is seriousness, but I haven't got to the seal yet. How that a black cow can eat green grass and give white milk that churns yellow butter. I sure couldn't explain that. See? Of course, you see, each one's a product of the other one, and how did that? I can't explain it. పాత సామెత చెప్పినట్లు నేను అంశం నుండి దాని తప్పుట్లేదు. ప్రాముఖ్యం అది. అయితే ఇది చాలా ప్రాముఖ్యమైనది. అయితే నేను ఇంకా ముద్ర యుద్ధకు పోలేదు. ఏ విధముగా నల్ల ఆవు పచ్చగడ్డిని తిని తెల్లపాలునిచ్చి దాని నుండి పసుపు వెన్నను ఇచ్చును, నేను దాన్ని వివరించలేను. అవును, కారణం మీరు చూడండి, ప్రతిదీ ఇంకొక దాని యొక్క ఉత్పత్తి, మరియు అది ఎలాగూ నేనది వివరించలేను. Can you explain how two lilies stand or two flowers of the same breed, and one red and the other yellow, and one brown and one blue? I don't understand it. Same sun upon them. Where does the color come from? See? I can't explain it. But yet you have to accept it. ఒకే జాతి నందున్న రెండు లిల్లీలు లేక రెండు పూలు, ఒకటి ఎర్రగా మరొకటి పసుపుగా, ఒకటి గోధుమ వర్ణంగా ఒకటి నీలిరంగుగా ఉండుట నేను వివరించలేను. అది నాకు అర్థం కాదు. ఒకే సూర్యుడు దాని మీద పడును. ఎక్కడి నుండి రంగు వస్తుంది చూశారా? నేను అది వివరించలేను. అయితే అయినను నీవది అంగీకరించవలేను. I just wish that some great theologian would explain to me how this world stands in orbit. I wish you could scientifically throw me a ball in the air turning.
and let it make the second revolution in the same place, you couldn't do it. కక్ష మీద ఈ భూమి ఏ విధంగా నిలబడుచున్నదో ఒక గొప్ప వేదాంత పండితుడు నాకు వివరించవలని నేను కోరుచున్నాను. మీరు విజ్ఞానపూర్వకంగా ఒక బంతిని గాలిలో విసిరండి, తిరుగుతుంది. అదే స్థానంలో రెండవసారి అది తిరుగునట్లు ఎవరైనా చేయగలరా? మీరు దాన్ని చేయలేరు. And yet this is so perfectly timed till they can tell the eclipse of the sun to the minute 20 years from now. They ain't got a watch or a clock or any piece of machinery that's perfect. And yet it stands there. And then leaning backwards. What if it straightened up a little bit? Amen. Yeah, you just make yourself silly. See? మరియు ఆయనను ఇప్పటి నుండి రాబోయే 20 సంవత్సరాల తర్వాత సరిగ్గా నిమిషాలతో సహా సూర్యగ్రహము ఎప్పుడు వచ్చునో వారు చెప్పగలరు. వారి యొద్ద ఆ విధంగా పరిపూర్ణ వివరణతో దాని చెప్పుడుకు గడియారములు లేక గోడ గడియారములు లేవు, యాంత్రిక పరికరములు లేవు. అయినప్పటికీ అది అక్కడ ఉన్నది. తరువాత వెనుక్కు వంగి ఉన్నది. అది నిటారుగా నిలబడితే ఏమవును? నీవు ప్రయత్నిస్తే బుద్ధిహీనువు అవుతావు. అవును. So you see, don't try to get wisdom to understand. Just believe what he said. And the more simple you can get, then there you are. You'll find it. Now, I'm so thankful for that. Thankful that he has made himself simple. కాబట్టి చూడండి, అర్థం చేసుకుంటానికి జ్ఞానాన్ని పొందుకుంటూ ప్రయత్నం చేయవద్దు. ఆయన ఏమి చెప్పాడో అది నమ్ము. మీరెంత సామాన్యులుగా ఉందరో మీరు అది పొందుకుంటారు. ఇప్పుడు అందుకొరకు నేనెంతో కృతజ్ఞుడును. ఆయన సాధారణమైన వానిగా చేసినందుకు నేను కృతజ్ఞుడును. Now, we find the 6th chapter and the 9th verse. Let me start now. ఇప్పుడు మనము 6వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. నేనిప్పుడు ప్రారంభిస్తాను. And when he had opened the 5th seal, I saw under the altar the souls of them that were slain for the word of God and for the testimony they held. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. Notice, there is no mention of another beast or a living creature to this announcement of the 5th seal. Now remember, there was on the 4th seal, there was on the 1st seal, 2nd, 3rd, and 4th, but none here. See? గమనించుడి, ఈ యొక్క 5వ ముద్రను గూర్చి ప్రకటనలో ఎటువంటి మృగము గాని ఏ ఇతర జీవిని గూర్చిని గాని ప్రకటించినట్లు లేదు. ఇప్పుడు జ్ఞాపకముచ్చుకోండి, 4వ ముద్రలో ఉన్నది. మొదటి ముద్ర 2వ, 3వ, 4వ ముద్రలో ఉన్నది. అయితే ఇక్కడ లేదు. చూశారా? If you notice, let's just read back one of the seals. Let's go back to the 4th seal. And that's the 7th verse. ఇప్పుడు మీరు గమనించితే వెనుకకు వెళ్లి చదువుకుందాం. ఒక్కొక్క ముద్ర. 4వ ముద్రకు వెళ్దాం. చూడండి, అది 7వ వచనం. And when he had opened the 4th seal, I heard the voice of the 4th beast say, "Come see." When he opened the 3rd seal, I heard the voice of the 3rd beast say, "Come and see." Yeah. Of the 2nd beast, "Come and see." And the 1st beast say, "Come and see." ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు వచ్చి చూడుము అని 4వ జీవి చెప్పుట వింటిని. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు వచ్చి చూడుము అని 3వ జీవి చెప్పుట వింటిని. 2వ జీవి వచ్చి చూడుము, మొదటి జీవి చెప్పెను వచ్చి చూడుము. But then when we get to the 5th seal, there's no beast. I just noticed. అయితే తర్వాత 5వ ముద్రకు మనము వచ్చినప్పటికీ జీవి లేదు. ఇప్పుడు గమనించుడి. And when he had opened the 5th seal, I saw under the altar. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు నేను బలిపీఠము కింద చూచితిని. Right quick. See, there's no beast there, and a beast represents power.
We know that. See, there's no living creature. చాలా త్వరగా చూడండి. లేదు, అక్కడ జీవి లేదు. జీవి శక్తికి గుర్తుగా ఉన్నది. అది మనకు తెలుసు. అవును, ఎలాంటి జీవి అచ్చట్లేదు. Now, one of those creatures, we find out in studying the Revelation in the churches that the one of them was a lion, and the other one was an ox, and the other one was a man, and the other one was an eagle. సంఘములు గూర్చిన ప్రత్యక్షత మనము పఠనము చేయుచుండగా ఆ జీవులలో ఒకటి సింహము, ఆ యొక్క మరొకటి ఎద్దు, మరియు ఇంకొకటి మానవుడు, ఆ మరొకటి పక్షిరాజు. We find out in the church ages that those four beasts, meaning four powers, was gathered around the Acts of the Apostle, just the way that the tabernacle in the wilderness. సంఘకాలాలలో మనము చూశాము. ఆ 4 జీవులు అర్థం 4 బలములు. అరణ్యములో మందిరం ఉన్నట్లు అపోస్తుల కార్యము ఉన్నది. You understand it because I won't take time going into it, how we draw it out here and show just exactly they were watching over this, the Lamb and the Word, to perform the Word just as they did the Ark of the Covenant in the holy place in the wilderness and so forth. మీరది అర్థం చేసుకున్నారా? కారణం, అందులోకి వెళ్ళుటకు నాకు సమయం లేదు. దానిక్కడ ఏ విధంగా గీచామో ఖచ్చితంగా చూపాము. వారు దీనిని కాపలా కాస్తున్నారు. గొర్రెపిల్ల మరియు వాక్యము అరణ్యములోని పరిశుద్ధ స్థలములోని నిబంధన మందసములో తదితర కార్యములు ఏ విధముగా చేశారో ఆ విధముగానే వాక్యములో ఇది నెరవేర్చుటకు చేశాను. Now, we even positionally showed by the tribal colors of Israel and by the how many heard the 7 church ages? I guess most have, 2/3 of you. ఇప్పుడు ఇశ్రాయేలు గోత్రముల యొక్క రంగుల ద్వారా అవి వాటి స్థానములలో ఉండుట చూపితిమి. మరియు ఎంతమంది 7 సంఘకాలాలు విన్నారు? అందరూ అనుకుంటాను సగం 3/4 మంది మీలో. Notice that even the nature of the beast was exactly a tribal emblem. Which way the 12 tribes set, 4 on each side, or 3 tribes on each side. And the 4 beasts set and watched these tribes from all 4 ways. గమనించు, జీవుల యొక్క స్వభావము కూడా ఖచ్చితంగా ఒక గోత్రపు చిహ్నముగా ఉన్నది. అవి 12 గోత్రములు, 4 ప్రతి ఒక్క ప్రక్కకు, లేక 3 గోత్రములు ఒక్కొక్క వైపునకు, 4 జీవులు 4 దిశల నుండి కాపలా కాచుచున్నారు. And when we went and got the Gospels and show exactly when you enter into the ark, there was a guard in the ark, the covenant. And then we find out that the covenant of the new church, its representation on earth was the Holy Spirit. The blood had sent back to us the Holy Ghost. మనం వెళ్లిపోయి సువార్తలను తీసుకుని ఖచ్చితంగా చూపితిమి. మందసములోనికి నీవు వెళ్ళినప్పుడు వారు నిబంధన మందసమును వారు కాపలా కాయుచుండిరి. మరియు ఆ తర్వాత మనము కొత్త సంఘం యొక్క నిబంధనను కనుగొంటిమి. భూమి మీద దాని యొక్క ప్రాతినిధ్యాన్ని, అది పరిశుద్ధాత్మ రక్తము, పరిశుద్ధాత్మ మన కొరకు పంపెను. And the 4 beasts represented as the 12 tribes of Israel as it watched and finding their natures and taking that same nature and bringing it to each one of those 4 Gospels. Exactly the same. మరియు 4 జీవులు ఇశ్రాయేలు 12 గోత్రములకు మాదిరిగా ఉన్నవి. మరియు వాటి స్వభావమును కనుగొను అదే స్వభావమును తీసుకుని ఆ 4 సువార్తలకు ప్రతిదానికి అన్వయించి చూస్తే ఖచ్చితంగా ఒకటే. One talked to the lion, the other to the ox, and the other the 4 Gospels. There is the 4 Gospels is the protection of the Holy Spirit.
Amen. ఒకటి సింహముతో మాట్లాడుచున్నది, మరొకటి ఎద్దుతో, మరొకటి 4 సువార్తలు. అక్కడే అది ఉన్నది. 4 సువార్తలు పరిశుద్ధాత్మ యొక్క కాపుదలగా ఉన్నవి. ఆమేన్. I just always wonder, it's stuck with me now, this is about 6 years, I guess, since I heard a great man say that was the Acts of the Apostles is just a framework. నేను ఎల్లప్పుడూ ఆశ్చర్యపడుదును. అది నాకు గుర్తొస్తుంది. ఇది సుమారు 6 సంవత్సరాలనుకుంటాను. ఒక గొప్ప వ్యక్తి అది చెప్పుట, అపోస్తుల కార్యములు అది కేవలము అల్లిక పని అని. I've heard it said many times, but to hear a man with his status as a preacher and as a teacher that's wrote some of the famous books that the people read everywhere, and to say that the Acts of the Apostles wasn't actually suitable for teaching of the church. చాలాసార్లు చెప్పుట నేను విన్నాను. అయితే ఒక బోధకుని యొక్క హోదాగల వ్యక్తి, ఒక ఉపదేశకుడై ఉండి, ప్రతి చోట ప్రజలు చదువుకునే కొన్ని పుస్తకాలు వ్రాసినవాడై ఉండి, అపోస్తుల కార్యములు సంఘమునకు ఉపదేశించుట సరిపడదని చెప్పుట. When the Acts of the Apostles is the very foundation of it. Not the framework, the foundation. Because the Bible says that the foundation of God is built upon the doctrine of the apostles. Right? Christ, the cornerstone. అపోస్తుల కార్యములు సాక్షాత్తు దానికి పునాది, అల్లిక పని కాదు, పునాది. కారణం బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క పునాది అపోస్తుల సిద్ధాంతంపై కట్టబడి ఉన్నది అని. అవును, క్రీస్తు శిరస్సు, మూలరాయి. And when this fellow stood there and made that remark, my heart just failed. And I thought, no wonder. Well, I see now in the seals. It just wasn't revealed, that's all. See, so there they was, stand there, but something is saying that. మరియు ఈ వ్యక్తి అక్కడ నిలబడి ఆ వివరణ చేసినప్పుడు నేను 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 నా గుండె నిలిచిపోయినంతగా అయింది. నేను అనుకున్నాను, ఆశ్చర్యమేమీ లేదు. ముద్రలో ఇప్పుడు చూస్తున్నాం, అది ఇంకనూ బయలుపరచబడలేదు. అంతే, చూశారా, వారక్కడ నిలబడి ఉన్నారు. అయితే దానినేదో చెప్పుచున్నది. Now, notice they guard. Now when we got Matthew 28:19 and run that thing down through Matthew, which represents the lion, and coming in there, we found exactly why they baptized in the name of Jesus Christ. ఇప్పుడు గమనించు, అవి కావలి కాయచున్నవి. ఇప్పుడు మనం మత్తయి 28:19 తీసుకుని సింహానికి పోలికైన మత్తయి గుండా గమనిస్తే, అక్కడ లోపలికి వస్తే ఎందుకు వారు యేసుక్రీస్తు నామమున బాప్తిసం ఇచ్చినది మనం కనుగొంటాము. And there he was standing there with that very scripture to guard the sacred trust of the baptism of the name of Jesus Christ. Amen. Well, I'm getting off on the church ages now. ఆయన అక్కడే ఉండి లేఖనముతోనే సాక్షాత్తుగా నిలబడి ఉన్నాడు. యేసుక్రీస్తు నామమున బాప్తిసం యొక్క పవిత్ర బాధ్యతను కాయుట కొరకై. సరే, మంచిది, నేనిప్పుడు సంఘకాలములను వదిలిపెట్టుచున్నాను. Notice, but here when we come to this 5th seal now, there's no rider goes forth, and there's no beast to announce it. The Lamb opened it and John saw it. There was no one there to say, now come look, come see. Notice, no power of the living creature. గమనించుడి. అయితే ఇక్కడ మనము 5వ ముద్రకు వస్తున్నప్పుడు అక్కడ ఇలాంటి స్వారీ చేయవాడు లేడు. అది ప్రకటన చేయుటకు ఇటువంటి జీవి లేడు. యోహాను గొర్రెపిల్ల దానిని విప్పెను. యోహాను దానిని చూశాడు. ఇప్పుడు వచ్చి చూడు అని చెప్పువారు అక్కడ ఎవ్వరూ లేరు. గమనించుడి, జీవి యొక్క ఎలాంటి అధికారము లేదు. And on the 6th seal,
there is no beast to announce it. And on the seventh seal, there is no beast to announce it. No powers to announce it. See? No one does it. 6వ ముద్రలో అది ప్రకటించుటకు ఏ జీవి లేదు, మరియు 7వ ముద్రలో అది ప్రకటించుటకు ఏ జీవి లేదు. అది ప్రకటన చేయుటకు ఎలాంటి అధికారాలు లేవు. చూశారా, ఎవరది చేయలేరు. After the fourth seal, there's no announcement by any beast power from the 5th, 6th, or 7th seal. Not at all. చూడు, 4వ ముద్ర తర్వాత ఎటువంటి జీవి అధికారం వలన ఎలాంటి ప్రకటన లేదు. 5, 6 లేక 7వ ముద్ర ద్వారా లేనే లేదు. Now notice, I love this. As in the times of the rider of the 4 horses, the rider, singler, of the 4 different horses, there was a beast that announced the power. Every time the rider straddled another horse and come forth to ride, another kind of a beast come out and announced it. That's a great mystery. ఇప్పుడు గమనించుడి, నేనిది ప్రేమిస్తున్నాను. 4 గుర్రాలపై స్వారీ చేయువాని కాలములలో స్వారీ చేయువాడు ఏకవచనం, 4 వ్యత్యాసకరమైన గుర్రములు. అధికారాన్ని ప్రకటించుటకు జీవి ఉండెను. ప్రతిసారి మరొక గుర్రమును గూర్చి స్వారీ చేయుటకు వచ్చినప్పుడు మరొక విధమైన జీవి వచ్చేది ప్రకటించెను. అది గొప్ప మర్మం. That is the mystery. Why? Announcing the mystery. Why isn't there one here on the 5th seal to announce it? Here it is, according to the revelation that the Lord Jesus gave me today, or this morning early. చూశారా, అది మర్మము. ఎందుకని? మర్మమును ప్రకటించుచుండెను. దానిని ప్రకటన చేయుటకు ఇక్కడ 5వ ముద్రలో ఒకరు ఎందుకు ఉండకూడదు? అది ఇక్కడ ఉన్నది. ప్రభుని యేసు ఈ దినాన చూడండి, లేక ఈ ఉదయవేళ పెందలకడనే నాకిచ్చిన ప్రత్యక్షత ప్రకారంగా, that is that the mystery of the church ages are already finished at this time. The mystery of the Antichrist is revealed at this time. The Antichrist took his last ride. And we found him on this pale horse mixed with these many colors and rides all the way into perdition. అదే అనగా సంఘ కాలముల యొక్క మర్మము ఈ సమయమునకు ముగించబడి ఉన్నది. ఈ సమయానికి అంత్యక్రీస్తు యొక్క మర్మము బయలుపరచబడి ఉన్నది. అంత్యక్రీస్తు తన చివరి స్వారీ చేశాడు. అనేకమైన రంగులతో మిశ్రితమై నాశనమునకు పోయినట్లు మనము కనుగొనుచున్నాము. We get on the trumpets and so forth when we teach that. I go to it now, but we get plumb off the subject again. బోరలు మొదలైన వాటిని మనమది బోధించినప్పుడు మనమది పొందుకుంటాము. ఇప్పుడు వాటిలోనికి వెళ్దాం. అయితే అంశమును వదిలివేద్దాం. And we go, he rides, that's the reason there's no one there. Now we know written cause some reason for something. I remember at the first beginning I said there can't be nothing without a reason. Remember the little drop of ink? అతడు స్వారీ చేయుచుండగా ఆ కారణము చేత అక్కడ ఎవరూ లేరు. ఇప్పుడు ఒకదానికి ఒక కారణము కలదని వ్రాయబడిన కారణము లేదు. ఇప్పుడు ప్రారంభములో నేను చెప్పినది మీకు జ్ఞాపకమున్నదా? నేను చెప్పాను, ఒక కారణము లేకుండా ఏదీ ఉండదు అని. చిన్న సిరా చుక్కను జ్ఞాపకముచ్చుకోండి. Now you got to find the reason. There's some reason they didn't have to have a beast or power to announce the seal being broke. And only God can reveal why. Amen. That's all. Because it's all lays in Him. చూడండి, ఇప్పుడు కారణమును మీరు కనుగొనవలసి ఉన్నది. ఈ ముద్రను తెరవబట్టుకు ప్రకటించుటకు ఒక జీవి కాని లేక ఒక అధికారి కాని లేకుండా ఉనినందున వలన ఒక కారణమున్నది. దేవుడు మాత్రమే దానిని బయలుపరచగలడు. అంతే. ఎందుకనగా అదంతా
అంతా ఆయనలో ఇమిడి ఉన్నది. But the reason that he reveals it, as I understand, that it is because the mystery of the book of redemption, as far as the Antichrist being revealed, and at the same time the church is gone, and these things don't even happen in the church age at all. అయితే ఆయన అది బయలుపరచుటకు గల కారణం నేను అర్థం చేసుకున్నట్లుగా, ఎందుకనగా విమోచన గ్రంథం యొక్క మర్మము క్రీస్తు విరోధి ఎవరనేది బయలుపడవలసి ఉన్నది. మరియు అదే సమయంలో సంఘము వెడలిపోవును. మరియు ఈ సంగతులన్నీ సంఘ కాలంలో జరగవు. That's right. They're waiting the church age. The church absolutely is raptured at this time. The church goes up in the 4th chapter of Revelations and does not return till it comes back with its king in the 19th chapter. అవును, అవి సంఘకాలమునకు దూరముగా ఉండును. ఈ సమయమునకు సంఘము ఖచ్చితముగా ఎత్తబడును. ప్రకటన 4వ అధ్యాయంలో సంఘము వెళ్లిపోవును. మరియు 19వ అధ్యాయంలో అది దాని రాజుతో తిరిగి వచ్చు వరకు తిరిగి రాదు. But these seals here are revealing what has been, what is, and what will be. See? And now, what was to be for the church age was revealed by these seals, and now watch what takes it. అయితే ఈ ముద్రలు ఎక్కడ జరిగను, ఏమి జరుగుచున్నవో, ఏమి జరగనయున్నదో బయలుపరచుచున్నవి. అవునా? మరియు ఇప్పుడు సంఘకాలముల సంగతులను ఈ ముద్రలు బయలుపరచుచున్నవి. ఏమి జరగనయున్నదో గమనించుడి. The 4 stages of his rider has been revealed. The 4 stages of the Antichrist riding has been revealed at this time. Therefore, they don't have to have any more. ఆ స్వారీ చేయువాని 4 దశలు బయలుపడి ఉన్నవి. అంత్యక్రీస్తు స్వారీ చేయు 4 దిశలు ఈ సమయానికి బయలుపరచబడినవి. కాబట్టి అవి ఇక ఉండనవసరం లేదు. And there was 4 living creatures of God to announce the rider as they rode. 4 beasts are 4 powers. Now we know that beast, by interpretation of the terms of the Bible symbols, means power. Now let's get that close. The 4 or beast in the Bible represents a power among the people. అవి స్వారీ చేయుచుండగా స్వారీ చేయువానిని ప్రకటించుటకై అక్కడ దేవుని యొక్క 4 జీవులుండెను. 4 జీవులు 4 శక్తులు. ఇప్పుడు మృగము అనగా ఏంటో మనకు తెలుసు. బైబిల్ సూచన పదజాల అర్థ ప్రకారంగా దాని అర్థం శక్తి. ఇప్పుడు దానిని జాగ్రత్తగా గమనిద్దాము. బైబిల్లోని 4 మృగములు ప్రజల మధ్య శక్తిని సూచించుచున్నవి. Now, if we find out, like in Daniel, when he saw a certain nation rise up, it would be maybe a bear holding a rib in his side, symbol. Then he seen another power raise up, a goat. It represented something. Then he seen another power raise up, and it was a leopard with so many heads. It represented a certain kingdom. ఇప్పుడు దానియేలు వలె మనం చూస్తే ఒక దేశం లేచుట అతడు చూచినప్పుడు అది ఒక ఎలుగుబంటి ఒక ప్రక్కటి ఎముకను పట్టుకుని ఉన్నట్లు ఉండును. ఒక గుర్తు చూశాడు. మరొక శక్తి లేచుట అతడు చూశాడు. మేక, అది ఒకదానికి పోలిక. మరొక శక్తి లేచుట అతడు చూచాడు. అది అనేక తలలు కలిగిఉన్న చిరుతపులి. ఒక రాజ్యానికి అది పోలిక. Then he saw another rise up, a great lion with teeth and stomp the residue. That represented a different power altogether. One was a kingdom of Nebuchadnezzar and another type of a dream. తర్వాత మరొకటి లేచుట చూశాడు. గొప్ప సింహము కోరలతో నున్నది మరియు మిగిలిన వాటిని త్రొక్కుచున్నది. అది ఇంకొక శక్తికి పోలిక.
ఒకటి నెబుకద్నెజరు రాజ్యము, మరి ఒకటి కల యొక్క పోలిక. Daniel saw a vision, Nebuchadnezzar dreamed a dream. But Daniel interpreted his dream and was correctly with the vision. Amen. Oh, if you just know what happened. దానియేలు దర్శనము చూచాడు, నెబుకద్నెజరు కలను కన్నాడు. అయితే దానియేలు అతని కలకు అనువాదం చెప్పాడు, ఖచ్చితమైన దర్శనముతో. ఆమేన్. ఏమి జరిగిందో మీరు తెలుసుకుంటే, What happened before we left here? You understand? Well, 6 straight dreams cut exactly with the vision. Amen. A dream interpreted is a vision. ఇక్కడ విడిచి వెళ్ళకముందు ఏం జరిగింది మీరు గ్రహించారా? ఎందుకని? దర్శనముతో ఖచ్చితంగా 6 కలలు వచ్చినవి. ఆమేన్. చూశారా? ఒక కల యొక్క అర్థం దర్శనం. Because the person not maybe being born with the subconscious to be awake when he sees it, then God gets over in his subconscious and speaks to him, which he promised that in dreams in the last days he'd visit people and also in visions. ఎందుకనగా ఒక వ్యక్తి మేలుకొని ఉండగానే అంతః మనస్సుతో చూచున్నట్లుగా పుట్టి ఉండకపోవచ్చును. తర్వాత దేవుడు ఈ అంతః మనస్సాక్షిని కమ్మి అతనితో మాట్లాడును. కడవరి దినాలలో కలల ద్వారా మరియు దర్శనాల ద్వారా ఆయన జనులని దర్శించునని వాగ్దానం చేశాడు. చూశారా? Now, a vision's when you're wide awake, standing right like this, and certain things are revealed, and you stand and tell her just to write about it, see what happened and what's going to be, and so forth. ఇప్పుడు ఒక దర్శనమనగా నీవు బాగుగా మేల్కొని ఇలాగూ నిలబడినప్పుడు కొన్ని విషయాలు బయలుపరచబడును. ఏమి జరిగినదో చూచి ఏమి జరగనయున్నదో మొదలైనవి ఖచ్చితంగా చెప్పుట. Well, now a dream is when you are asleep and your 5 senses are inactive and in your subconscious. You're somewhere because when you come back you remember where you've been. Remembered all your life. See? So it's your subconscious. అయితే ఇప్పుడు ఒక కల నీవు నిద్రించినప్పుడు వచ్చును. నీ 5 జ్ఞానేంద్రియములు పనిచేయని స్థితి ఉండును. నీవు ఉపమాన సాక్షితో ఉంటావు. నీ వెచ్చటలో ఉంటావు. ఎందుకనగా నీవు తిరిగి వచ్చినప్పటికీ నీవెక్కడ ఉన్నావనేది తెలుసుకుంటావు. జీవితకాలమంతా జ్ఞాపకముచ్చుకుంటావు. చూశారా? కనుక అది నీ యొక్క ఉపమాన సాక్షి అంతఃస్థితి. Then in order to see, as Congressman Upshaw used to say, you can't be something that you ain't. And that's just about right. See? అటు తర్వాత క్రమంగా చూడండి, కాంగ్రెస్ మ్యాన్ అప్షా ఇలా చెప్తుంటాడు, నీకు లేని దాన్ని నీవు కలిగి ఉండలేవు. అది నిజమే. చూశారా? And then, if you're born to seer, now you see, to do that, those both consciences has to be right together. Not one here with 5 senses active, the other not here when you're asleep and the 5 senses are not active. తర్వాత నీవు దీర్ఘదర్శిగా పుట్టినీడేలా ఇప్పుడు అది చేయుట మీరు చూస్తారు. ఆ 2 అంతః మనస్సులు కలిసి ఉండవలెను. 5 ఇంద్రియాలు కలిగి స్పర్శ కలిగి ఇక్కడ ఉండి మిగతాది ఇక్కడ ఉండి నీవు నిద్రిస్తున్నప్పుడు 5 ఇంద్రియాలు స్పర్శ లేకుండా ఉండి. But you see, when both of them you're born right together, you don't go to sleep. You just go from one to the other like that. You don't go to sleep. There's not enough room to go to sleep. And you can't make yourself that way. అయితే చూడు, అవి 2 నీ పుట్టుకలోనే ఒక్కటిగా ఉండును. నీవు నిద్రపోనక్కర్లేదు. ఒకదాని నుండి ఒకదానికి వెళ్తావు. అలాగు నీవు నిద్రపోవుటకు చాలినంత స్థలము లేదు. నీవు ఆ విధంగా చేసుకొనలేవు. So gifts and callings are predestinated of God. They are God's gifts and callings even without repentance, the Bible says. See? They were ordained before the foundation of the world. See? కాబట్టి వరములు పిలుపులు దేవుని యొక్క ముందు నిర్ణయాలు. అవి దేవుని యొక్క వరములు పిలుపులు చివరకు మారు మనసు లేకుండానే అని బైబిల్ చెప్తుంది. చూశారా? భూమికి పునాది వేయబడక మునిపే అవి నిర్ణయించబడి ఉన్నవి. చూశారా? Now we find out that the beast of Daniel, it meant that it was a power raising up amongst the people. All right.
And John's vision sure also showed that it was powers, nations raising up. Like the United States appears in Revelation 13 as a lamb. ఇప్పుడు మనము చూస్తున్నాము దానియేలు యొక్క ఒక మృగము. దాని యొక్క అర్థం ప్రజల మధ్య ఒక శక్తి లేక అధికారము లేచుట. సరే, మరియు ఇక్కడ కూడా యోహాను దర్శనాలు అది అధికారాలని దేశములు లేచుటి అని చూపుతున్నవి. ప్రకటన 13లో ఒక గొర్రెపిల్లగా సంయుక్త రాష్ట్రాలు అగుపించుట. And then, if you want to know a difference, you say, well, that's talking about national power. It also represents holy power too, a beast. Did you know that? మరియు తరువాత నీవు తెలుసుకోవాలనుకుంటే నీవంటావు, సరే, అది దేశం యొక్క శక్తిని గూర్చి చెప్పుచున్నది. అది పరిశుద్ధమైన శక్తి కూడా పోలికయ్యున్నది. మృగము, అది నీకు తెలుసా? Notice Rebecca, when the servant of Abraham, Eliezer, when he came to get Rebecca, he mounted her up on a camel, the very camel she watered, and she rode this camel to meet her unseen bridegroom. The very thing she watered was the thing that took her to her future home and husband. రిబ్కాను గమనించు. అబ్రహాం యొక్క దాసుడు ఎలియాజరు రిబ్కాను తెచ్చుటకు అతడు వచ్చినప్పుడు ఆమెనతడు వంటెను ఎక్కించాడు. ఆమె నీరు పోసిన అదే వంటే ఆమె చూడని పెళ్లి కుమార్ని కలుసుకుంటానికి ఈ ఒంటె మీద ఆమె ప్రయాణము చేసినది. ఆమె నీరు పోసిన ఆ వస్తువే ఆమె భవిష్యత్ గృహానికి మరియు భర్త యొద్దకు ఆమెను తీసుకొని వచ్చినది. It's the same thing today. See? The very thing that the church is watering, that is the seed. The seed of the Word. It's the very Word that becomes alive and carries us to our unseen bridegroom. See? See? మరియు ఈరోజు అదే సంఘము నీరు పోసే అదే వస్తువు, అదే విత్తనము, వాక్యం యొక్క విత్తనము. సాక్షాత్తు ఆ వాక్యమే సజీవమై మనము చూడని పెళ్లికుమారి యొద్దకు మనలను మోసుకొని పోవును. చూశారా? And look how perfectly Isaac had left the home and was out in the fields away from his home when Rebecca saw him. And the church meets Christ in the air. And then he takes her back into the home, Father's home, where the mansions are prepared. Isaac took Rebecca the same way. ఎంత సంపూర్ణమో చూడండి. ఇస్సాకు ఇల్లు వదిలిపెట్టాడు, పొలములో ఉన్నాడు, ఇంటికి దూరంగా ఉన్నాడు. రిబ్కా అతన్ని చూచినప్పుడు మరియు సంఘము క్రీస్తును మధ్యాకాశంలో కలుసుకొనును. ఆయన ఆమెను తిరిగి తండ్రి ఇంటికి, ఎక్కడ భవనాలు సిద్ధపరచబడినో అక్కడకు తీసుకుని వెళ్ళెను. ఇస్సాకు రిబ్కాను ఆ విధముగా తీసుకుని వెళ్ళెను. And notice, it was love at the first sight. Oh my, she just run to meet him. That's the way the church will meet Christ in the air and forever be with him. మరియు గమనించుడి, మొదటి చూపులోనే ప్రేమ. ఓ మాయ్, అతన్ని కలుసుకుంటానికి ఆమె పరిగెత్తింది. మధ్యాకాశంలో ఆ విధంగానే సంఘము క్రీస్తును కలుసుకును, నిరంతరము ఆయనతోనే ఉండును.